హాయ్ అండి. టుడే ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: టమాటా ముక్కలు, ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా స్టవ్ వెలిగించేసి కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. కొద్దిగా పచ్చనిపప్పు వేసుకున్నాను. కొద్దిగా తాలింపు గింజలు వేసుకున్నాను. తాలింపు గింజలు మగ్గిన తర్వాతకి కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు చిటపట అన్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాతకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కలదిప్పిన తర్వాతకి ములక్కాయ ముక్కలు వేసుకున్నాను. ములక్కాయ ముక్కల్లో కొద్దిగా పసుపు వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. కలదిప్పేసేసి 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచాను. రెండు నిమిషాల తర్వాతకి కలదిప్పేసేసి టమాటా ముక్కలు వేసుకున్నాను. టమాటా ముక్కలు వేసిన తర్వాతకి తిప్పేసి టమాటా మెత్తబడిన దాకా ఉంచుకునేలాగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోండి. మూత తీసి చూసాను, కొద్దిగా మెత్తబడింది టమాటా. కలదిప్పేసి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే ఉంచాను. ఇప్పుడు చూశాను, మళ్ళీ టమాటా మొత్తం మెత్తబడిపోయింది. కొద్దిగా కారము వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. తిప్పిన తర్వాతకి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉంచాను. ఉప్పు కారం పట్టిందాకా కొద్దిగా ఆగి తీసిన తర్వాతకి ఇలా ఉంది. నాకు కావాల్సినంత వాటర్ పోసుకున్నాను. కావాల్సిన వాళ్ళు అలా గుజ్జుగా అయినా ఉంచుకోవచ్చు. మాకు గ్రేవీ కర్రీ లాగా కావాలి కాబట్టి ఇలా చేసుకుంటున్నాను నేను. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచాను. తర్వాత తీసి చూస్తే ఇలా ఉంది. మళ్ళీ ఒకసారి తిప్పేసాను. కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి.